ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. మా అందరికి గురువు లాంటి వ్యక్తి మీరు. మొట్టమొదట స్టార్ట్ అయ్యిందంటే తెలుగులో న్యూస్ స్టార్ట్ చేసింది, ఫస్ట్ వార్తలు చదివి మాకు వినిపించింది మీరే కదా సార్. సో మాకు గురువు లాంటి వారే మీరు. లెజెండరీ పర్సన్ అనే చెప్తాను. అంటే మా సొత్తు మీరు, మా సంపద. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ప్రత్యేకించి అంటే ఏమైనా వార్తలు చదివేటప్పుడు మిమ్మల్ని బాగా కలిచివేసిన సందర్భాలు ఉన్నాయండి? ఇప్పుడు మీరు మాక్సిమం చూడకుండానే చెప్తా అన్నారు, ఎంత ప్రాంప్ట్ ఉన్నా కూడా. ఎంత మనం అవి, మనము మనుషులమే, రకరకాల వార్తలు చదవాల్సి వస్తుంది, రకరకాల పరిస్థితులు మనం ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. ఇందులో భాగంగా మిమ్మల్ని బాగా కలిచివేసిన సందర్భం ఏదైనా? మనిషికి జీవితంలో మనసును తాకేది విషాదం. మరి అది ఎందుకు ఎలా జరిగిందో తెలియదు, కానీ మనం దూరదర్శన్ ప్రారంభం చేసిన కొత్తల్లో దివి తాలూకాలో పెద్ద వరదలు వచ్చినాయి. దాన్ని అప్పటికి సునామీ అన్న పదం వాడల, వచ్చింది అదే. కొన్ని వేల మంది చనిపోయారు ఒక్క రోజులో, ఒక రాత్రి. ఒక్కొక్క సముద్రం పొంగింది, అలా 30 అడుగుల ఎత్తులో పడి మొత్తం ముంచేసింది. అప్పటికి మా కెమెరామెన్ వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళారు. అవి వాళ్ళకి అక్కడ నీళ్లు తిండి ఏమీ లేదు. అక్కడ కృష్ణా జిల్లాలో మన మండలి వెంకటకృష్ణారావు గారని రాజకీయవేత్త ఉండేవారు. ఆయన దగ్గర ఉండి ఆ నీళ్లలోకి దిగి జనాన్ని అంతా సేకరించి ఇళ్ళకి కొట్టుకుపోయినాయి, జనం చనిపోయారు. అవి తీసుకొచ్చి ఇప్పట్లాగా అది వీడియో టేప్ కాదు, ఫిలిం. ఆ రోజు రాత్రికి రాత్రి వచ్చేది, దాన్ని ప్రాసెస్ చేసి ఎడిట్ చేసి మర్నాడు పొద్దున్న చూపించారు. 10-15 రోజులు. అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్గా ఏవిఎస్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన హ్యామ్ రేడియో అని ఒక సౌకర్యం ఉందండి. ఇవాళ మనం కూర్చుని మొబైల్స్ డామ్ అని నొక్కేసి అమెరికాకో ఆస్ట్రేలియాకో మాట్లాడుకుంటున్నాం, అప్పుడు లేవు. ఈ హ్యామ్ రేడియో అలాంటిది అనమాట. దానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఏ సహాయం కావాలన్నా కనెక్ట్ అయ్యి చెప్పగలరు. అది ఆయన ఏవిఎస్ రెడ్డి గారు చేశారు. ఆయన చేసి కొంతమందిని పంపించి, అది నిజానికి ఏంటంటే రాజీవ్ గాంధీ నేర్చుకుని స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది. అలా చేసి అంటే నేను ఎందుకు అవి ఒక సౌకర్యం, కానీ జరిగిన ఘాతకం ఏంటంటే కొన్ని వేల మంది చనిపోయారు. అసలు మామూలుగా దృశ్యం చూపిస్తే నీళ్ళ కళేబరాల అన్న భయంగా ఉండేది. మరి మా మిత్రులు ఆ కెమెరామెన్ ఎలా నడిచారు, ఇటు నడిస్తే ఇదో తగులుతుంది, ఇటు నడిస్తే ఇంకో కళేబరం తగులుతుంది. నేను ఆ పదం కూడా వాడడానికి ఇవాళ కూడా ధైర్యం రావట్లే, అంత భయంకరంగా ఉండేది. అలా చేసి తర్వాత దాన్ని బాగు చేశారు. ప్రభుత్వం అక్కడ ఇళ్ళు కట్టించింది. పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు కూడా వీళ్ళు అక్కడ వాళ్ళందరూ కూడా వీళ్ళు జాలర్లు, మత్స్యకారులు, పాపం వాళ్ళకి అదే జీవనోపాధి. సముద్రం దగ్గరలో ఆ వార్త మిమ్మల్ని బాగా కలిసివేసింది. చాలా తర్వాత కాలక్రమేణా అంటే మనం రోజు వార్తలు చెప్తున్నాము, మంచివి చెప్పాము, సంతోషమైనవి చెప్పాము. ఒక్కొక్కసారి చరిత్ర కూడా బాధపడే ఘటనలు జరిగినాయి. ఘటనల్లో 2, మంచి జరిగితే సంఘటన, చెడు జరిగితే దుర్ఘటన. ఒకరోజు పొద్దున్న 8ంటికి దేశంతో పాటు ప్రపంచం కూడా నిర్ఘాంతపోయిన దుర్ఘటన జరిగింది. ఆవిడ ప్రధానమంత్రి, పదవిలో ఉంది, బయటికి వచ్చి ఎలా ఉన్నారా అనే లోపల 16 గుళ్ళు పెట్టి కాల్చేశారు ఆవిడ. అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. అందరూ నిర్ఘాంతపోయిన సంఘటన. అసలు ఇలా జరుగుతుందా అది చెప్పటానికి ఆవిడ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రధాని ఎవరు అన్నది తేలడానికి దాదాపు సాయంకాలం దాకా ఆపారు. ఒకటి, ఆవిడ మరణాన్ని ప్రకటించడానికి రాజకీయంగాను రాజ్యాంగపరంగా కొన్ని ఇబ్బందులు. 2, ఎవరు? రాజీవ్ గాంధీ గారు ఆయన ఢిల్లీలో లేడు, దేశ పర్యటనలో ఎక్కడో కలకత్తాలో ఎక్కడో ఉన్నారు. ఆయన రావాలి. వచ్చిన తర్వాత సరే అదంతా 10 రోజుల పాటు
ఆవిడ భౌతిక కాయాన్ని అక్కడ పెట్టి ఉమ్. ఆ 10 రోజులు మనం టీవీ పెడితే చాలు అదే వార్త వచ్చింది. ఆ బుయ్యం సంగీతం వచ్చేది. ఉమ్. అదే మన దీంట్లో మన ఇంట్లోనో మన వంశం వాళ్ళు ఎవరో వెళ్ళిపోతే ఉన్నట్టుంది. ఉమ్. కొంతమంది విసుక్కున్నారు కూడా, ఉమ్. ఏంటి టీవీ పెడితే ఇదేనా ఇది వచ్చేది అని. వస్తుందని. కానీ వాళ్ళకు విషయం అర్థం కావట్లేదు. ఉమ్. మొత్తం దేశం శోక సముద్రంలో మునిగిపోయి. ఉమ్. అంటే ఇప్పుడు అంటే సార్ ఇలా ఏదైనా జరిగినప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అంటాం ఇప్పుడు, అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు టకటక హడావిడి అంతా చూస్తాం. పీసీఆర్ లో కావచ్చు, బయట మొత్తం ఆ హడావిడి కనపడుతుంది మనకి, మొత్తం సబ్ ఎడిటర్స్ కావచ్చు అప్పుడు అంతా. అలాగా అప్పుడు ఎలా ఉండేది అసలు వాతావరణం, ఇలా ఏమైనా అంటే ఈ బ్రేకింగ్ హడావిడి స్టూడియోలో ఉండేది, ఉమ్. కానీ స్క్రీన్ మీదకి అలా ఉండేది కాదు. ఉమ్. ఇప్పుడు అంటే ఒక తేడా మీరు అన్నారు కాబట్టి ఉమ్. ఇవాళ ఏమవుతుందంటే ఏ విషయమైనా ప్రేక్షకులకు అందించేటప్పుడు ఉమ్. ఎంత సంచలనాన్ని సృష్టించగలము అన్న కోణంలో వస్తుంది. ఉమ్. ఆ విషయం చెప్తారు, ఉమ్. దాని గురించిన వివరం కంటే వ్యాఖ్యలు ఎక్కువైపోతాయి. ఉమ్. ఇంకోటి మరి ఎంత మటుకు ఈ మాట సమంజసమో నాకు తెలియదు, కానీ ఉమ్. మనం ఎప్పుడు పెట్టిన వార్తలకు సంబంధించి ఉమ్. ఒక స్క్రీన్లో ఒక సమాచారం ఉండదు, ఉమ్. కనబడే దృశ్యం ఒకటి, అవును. దాని వెనకాల వస్తున్నటువంటి వ్యాఖ్యానం ఒకటి, ఉమ్. పక్కన ఇంకొక వార్త, కింద ఇంకొక వార్త, పైన ఇంకొక వార్త. ఉమ్. అన్ని వార్తలు ఒకేసారి కనపడుతుంటాయి. ఉమ్. కొన్ని వీటిల్లో ఏదైనా ముఖ్యంగా ఉందా? లేదు. ఉమ్. ఇదేదో 2 రోజుల క్రితం ఒక ఆయన చేసిన మాటకి ఈయన ప్రతిగా ఇంకోటి అంటాడు. ఉమ్. అంటే రాజకీయంగా అది వాళ్ళకి ముఖ్యం. అవును. ఈ వార్తకి సంబంధించి ప్రస్తుతానికి ఇది ఎంత ఉమ్. ఎంత ప్రాముఖ్యత ఉమ్. అనేది మనం నిర్ణయించలేము. ఉమ్. ఇవన్నీ చూస్తుంటే మనకి వార్త వెతుక్కోవాల్సి వస్తుంది. ఉమ్. ఏ వార్త ఇది ఏంటి? ఉమ్. అప్పట్లో ఇది లేదు. ఉమ్. నేను మీతో ఒకటి మొదట్లో వస్తే అన్నాను ఒకటే. చూసారా, ఉమ్. టీవీ అంటే అందమైన ఒక అద్దం, అర్థం. అది కూడా పారదర్శక అద్దం. అద్దంలో మనకి మనమే కనబడతాం, ఉమ్. ఈ టీవీలో మన సమాజం మనకు కనబడుతుంది. ఉమ్. అక్కడ వార్త అంటే వాస్తవం, ఉమ్. అలా ఉండాలి. కల్పన కాదు. ఉమ్. ఇది జరిగింది, ఉమ్. మీరు చెప్పండి. దాని గురించి చూసేవాడు తన వ్యాఖ్యానం తను చేసుకుంటాడు. అవును. మరి మీకు బాగా సంతోషం అనిపించింది ఎప్పుడండి వార్తలు చదివేటప్పుడు? బాధపడిన సంఘటనలు చాలా ఉన్నాయి, కానీ బాగా సంతోషం అనిపించినప్పుడు? మొట్టమొదటిది అయితే 83 ఉమ్. ప్రపంచ కప్ గెలిచాం కదా, ఓకే. అది చూడటానికి అర్ధరాత్రి దాకా, ఎందుకంటే అది జరిగింది ఇంగ్లాండ్లో, చూడటానికి రాత్రి దాకా మేల్కొని ఉన్నాం. అది చూపించాము, స్టూడియోలోనే అందరూ ఎగిరి గంతులేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే 86 ఆ ప్రాంతంలో నలుపు తెలుపుల నుంచి రంగుల్లోకి మారాం. అదొకటి. అది ప్రజలకి ఆనందం, మాకు ఆనందం. ఎందుకంటే అప్పటిదాకా నలుపు తెలుపులుగా దీన్ని అందరూ ఉన్న రంగులు కనబడుతున్నాయి, అసలు రంగు ఏంటో తెలిసిందనమాట. కంప్లీట్. మీరు ఒక్కళ్ళే ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగారు సార్? అంటే ఇంకొకరు యాడ్ ఆన్ అవ్వకుండా ఒక్కలే? అంటే ఇద్దరు కలిసి చదివేది, లేకపోతే మీ బిల్టన్ తర్వాత వేరే వాళ్ళు చదివే సందర్భం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అసలు? అంటే ఉద్యోగ పరంగా ఆలోచిస్తే నాకు ఒక్కటిదే ఉద్యోగం. తక్కిన వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో ఇతర సంస్థల్లో పనిచేసేవారు. వాళ్ళు ఏ రోజు వాళ్ళందరినీ ఆడిషన్ చేసే లిస్ట్ ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు పిలిచి ఆ రోజు చదివినందుకు వాళ్ళకి పారితోషికం ఇచ్చేవాడు. అంటే ఫ్రీలాన్సర్లు అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా. ఇంకా మామూలు మాట వాళ్ళని క్యాజువల్స్ అంటారు, క్యాజువల్ ప్రెజెంటర్. ఉద్యోగం చేసింది నేను ఒక్కడే, అంటే ఎంప్లాయీగా మాత్రం. అంటే నాకు 60 ఏళ్ళు వచ్చేదాకా పనిచేశారు. అంటే 20 అండి మీ మొట్టమొదటి మీరు అక్కడ చదువుకున్నప్పుడు పని చేసినప్పుడు? 25. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నేను ఒక 4-5 ఏళ్ళు ప్రోగ్రామ్ చేశాను. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు వార్తలతో పాటు వార్తల కంటే ఎక్కువగా ధర్మ సందేహాలని ఒక కార్యక్రమం చేశాను. అది కూడా నాతోటే మొదలు పెట్టారు పెద్దలు. మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు, కందాడై రామాంజాచార్యులు, మైనవరపు శ్రీనివాసరావు గారు, ఇలాంటి పెద్దల్ని పిలిచి మనకి ఈ ధార్మిక విషయాల్లో ఉండేటువంటి అనుమానాలన్నీ కూడా లైవ్, అది ప్రశ్నలతో వచ్చేవి, వారు సమాధానం చెప్పేవారు, నేను మధ్యలో సమన్వయకర్తగా ఉండేవాడు. దానివల్ల ప్రేక్షకులకి ఆనందం, విషయ పరిజ్ఞానం వచ్చింది. నాకైతే మటుకు
చాలా జ్ఞానం వచ్చింది. మీరు ఆ మాట అంటున్నారు. అంటే అనేక విషయాలు వాళ్ళ నుంచి తెలుసుకున్నాం. వాళ్ళు మామూలుగా కలవాలన్నా కూడా కష్టమే కదా. అవును, అది మాత్రం నిజం. ఆ, సాధారణంగా ఇప్పుడు తెర మీద కనిపించే వాళ్ళంటే ఆ క్రేజ్ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళని చూడాలన్నా అరే మిమ్మల్ని టీవీలో చూసామని చెప్పి ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. అప్పట్లో మీకు ఎలాంటి క్రేజ్ ఉండేది? మీ అభిమానులు ఎలా ఉండేవాళ్ళు? మీతో ఎలా మాట్లాడేవాళ్ళు? ఈ సందర్భాలు ఏమైనా? అంటే ఉత్తరాలు వచ్చేవి. హా, వీటన్నిటికీ మించి అంటే నేను మర్చిపోలేని ఒక 2-3 సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో మనకి కేసీ అబ్రహం గారని రాష్ట్ర గవర్నర్ ఒక ఆయన ఉండేవారు. హా, ఆయన స్వతహాగా టీచర్, మలయాళీ టీచర్. రాజకీయాలు అవన్నీ చేసుకొని ఆయన గవర్నర్గా వచ్చారు. చాలా నెమ్మదస్తులు, చాలా మర్యాదస్తుడు. ఆయన ప్రతిరోజు సాయంత్రం టీవీ చూసేవారు. ఆయన టర్మ్ అయిపోయి వెళ్ళిపోబోతున్నారు. ప్రత్యేకంగా ఆయన సెక్రటరీని పంపించి నేను ఫలానా అబ్బాయిని కలవాలి, మీరు పిలిపించండి అన్నారు. మా డైరెక్టర్ గారు భయపడ్డారు. నేను వార్తలు చదువుతూ ఏదో పెద్ద తప్పు చదివాను, ఆయన గుర్తుపట్టి వీడిని పిలుస్తున్నారు, మన కొంప మునిగింది. ఆయన గవర్నర్, చిన్న మనిషి కాదు కదా, ఆయనే పిలిపించారంటే. నన్ను పిలిచి నువ్వేం చదివావు అన్నాడు. నేనే చదువుతాను సార్, ఉన్నది ఏం చదవలేదు, నథింగ్, నువ్వు ఏదో జరిగింది పద. సరే వెళ్ళాం, స్టేషన్కి పక్కనే రాజ్భవన్లోకి వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికి ఆయన కూర్చోమన్నారు. ఆయన రాలేదు, ఇంకా పెద్ద ఆయన, బాగా వయసులో కూడా పెద్ద ఆయన. తర్వాత మెల్లిగా ఆయన మేడమే నుంచి లిఫ్ట్లో కిందకి దిగి నడిచి వచ్చి నేను కూర్చుంటే నా దగ్గరికి వచ్చారు. నేను నో 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 యూ ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు. అంటే నేను దండం పెట్టి కూర్చో, నాకు లోపల గుండె డబుల్ స్పీడ్తో కొట్టుకుంటుంది, ఏ తప్పైందో ఏంటో. అంతకైతే తిడతాడు, లేకపోతే ఉద్యోగంలో తీసేయమంటాడు. భయమే కదండి ఆ టైంలో. ఐ వాచ్ యూ ఎవ్రీ డే, ఐ లైక్ యువర్ న్యూస్. ఇంకోటి ఉంది, నెక్స్ట్ వాక్యం, ఐఎమ్ ఏ పూర్ టీచర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ యూ బట్ ఎల్లో మీ అని. వాని పక్కన రాజ్భవన్ స్టీవర్డ్ ఉంటాడు, వాడిని పిలిచి విల్ యూ టేక్ టీ అన్నాడు. అంటే సార్ కాఫీ టీ తాగరు అంటే ఆయన పాలు కలిపి ఆయన చేత్తో కలిపి ఇది తీసుకో. అది అంటే చెప్తున్నా వాళ్ళు నాకు అది ఆయన ప్రేమకి అభిమానానికి అంత పెద్ద ఆశీర్వాదం అన్నమాట. నిజంగా సార్, చాలా గొప్ప మూమెంట్. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. అండ్ హీ వాజ్ ఎ టీచర్ అండ్ హీ నోస్ హౌ టు ఎంకరేజ్ ఎ స్టూడెంట్. అలా ఇచ్చి ఏమనిపించింది సార్ మీకు అప్పుడు? మాట వస్తాయి, మాటలు లేవంతే. ఆ జ్ఞాపకం అలా ఉంచుకున్నారు. ఎంతమందితో చెప్పుకున్నారు ఆ విషయం? ఇలా అడిగిన వాళ్ళకే చెప్పాడు, మరి అందరితో చేస్తే నన్ను పిచ్చాడు అనుకుంటారు. తర్వాత మీరు చెప్పి చూడండి, మేము చేసి చూపిస్తాను ఒక కార్యక్రమం ఉండేది. అదేంటంటే ఊళ్ళల్లో మీకు వచ్చేటువంటి ప్రాబ్లం, ప్రత్యేకంగా గ్రామాల్లో స్కూల్ లేదు, ఇక్కడ రోడ్డు బాగాలేదు, నీళ్లు రావట్లేదు, ఇలాంటివి చెప్పండి, మేము ఆ సంబంధిత మంత్రిని స్టూడియోకి పిలిచి మాట్లాడతాం. మంచి కార్యక్రమం. అలా చేసాము. ఆ ప్రశ్నలన్నీ వచ్చాయి, వాళ్ళని రికార్డ్ చేసేవాళ్ళు మా టీం వెళ్ళి చేసి అవన్నీ నేను మళ్ళీ పట్టుకుని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆయనకి టీవీలో కనపడితే ఆయన సంతోషం, ముందు ఆయన్ని పరిచయం చేసి సరే కొన్ని పరిష్కారం అయినాయి, కొన్ని కావు, అవి ఇంత తేలిక కాదు. మళ్ళీ రోడ్డు లేదు అంటారు, అదేమైనా ఇంట్లో అప్పటికప్పుడు జరిగేది కాదు కదండి. అవును, అలాంటివి. ఆ కార్యక్రమం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సమాజ శ్రేయస్సుకి, ప్రజల సంక్షేమానికి ఈ మాధ్యమం అంతా ఉపయోగపడేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.